ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరన్నా. నేను సూచనే చేస్తున్నా, మీరు అందరూ కూర్చొని ఒక కొలిక్కి రాండి. ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది, అనుమతి ఇచ్చేది నేను, కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరా. మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి. మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు, నాకంటే ఎక్కువ. మరి ప్రజలకు రాలే. అందుకే 10 ఏళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే, వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 1లో మనం ఉద్యోగాలు ఇస్తే 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 563 మంది గ్రూప్ 1 అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని, వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు 562 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 2లో దాదాపుగా 785 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వివిధ శాఖలల్లో 61,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఇవి సరిపోతాయంటే సరిపోవు. రాబోయే రోజుల్లో ఇంకో 40,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో 40,000 ఉద్యోగాలు, మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికలు, రాజకీయాలను తిరగకండి. పోటీ పరీక్షలకు తయారు కాండి. మీరు అధికారులు కావాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే మీ అన్న రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు. మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ, నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ అయి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం. అందుకే బాగా చదువుకోండి. మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత, మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత, మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మా అక్కలు, ఆడబిడ్డలు, అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగా ఉండే, మధ్యలో ఆయన గారు మొత్తం దివాలా తీపిచ్చిండు. మా అక్కల్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూర్చోబెట్టిరా మీరందరూ. వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే జరసేపు వాళ్ళతో మాట్లాడేటోళ్ళని. అంతకుముందు మా అక్కలు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ జాతరకు పోవాలన్నా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర నన్ను చేయి చాపాలి, లేకపోతే కన్న కొడుకు దగ్గర నన్ను చేయి చాపాలి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే మనసులో దుఃఖం ఉండేది, బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది. దసరాకు అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు. కానీ ఇవాళ మా అక్కలు చెప్పాలి, మీ తమ్ముడో మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా మిమ్మల్ని ₹1 అడిగినరా అక్క? అడిగినరా? మా ఆడపిల్లలు చెప్పాలి. ₹1 టికెట్ అన్న పెట్టిరా? 8,100 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో మీ బస్సు కిరాయి పైసలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కట్టింది. ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మా అక్కలు నడిచేయుతుంది, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం. సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి, సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.
సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు. ఈ రోజు 65